అందరికీ నమస్తే అండి। ఈ రోజు అయితే ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను। వీడియో ఏంటి అంటే కాసులతోటి ఒక రింగ్ అయితే తయారు చేసి చూపిస్తానండి। చూడండి 4 కాసులు అయితే తీసుకుంటున్నాను। ఈ కాసులు వచ్చేసి మనకి పెద్ద కాసులు అన్నమాట। మనకి కాసులు వచ్చేసి పెద్ద కాసులు అండి। అలాగే MDF బేస్ అన్నమాట। ఇది వచ్చేసి మనకి 1/2 ఇంచ్ బేస్ అన్నమాట। మనకి 1 ఇంచ్ బేస్ అయితే ఇంత ఉంటుందండి। ఇదైతే 1/2 ఇంచ్ బేస్ అన్నమాట। నేను ఇప్పుడు ఈ బేస్ ని కూడా తీసుకుంటున్నాను। అలాగే మనకి వచ్చేసి రింగ్స్ అయితే కావాలి। ఒక రింగ్ కూడా తీసుకుంటున్నాను। మనకి రింగ్ వచ్చేసి ఇలా ఉంటుందండి। ఇది మనకి ఎలా అంటే అలా మనకి ఫ్లెక్సిబుల్ అవుతుందన్నమాట। ఇది మనం ఎంత హెల్దీ హ్యాండ్ అయినా కానీ దీన్ని మనం అయితే సెట్ చేసుకోవచ్చు। ఇప్పుడు మనము వచ్చేసి దీని మీద బేస్ని అయితే అంటించేసుకుందాము। దానికైతే నేను వచ్చేసి B7000 గ్లూ కానీ B6000 గ్లూ కానీ యూజ్ చేయొచ్చు। నేనైతే ఇప్పుడు B6000 గ్లూ అయితే యూజ్ చేస్తున్నాను। బేస్ని అయితే మనము ఈ రింగ్ మీద అయితే అంటించేసుకుందాం। దగ్గర నుంచి చూపిస్తాను చూడండి। నేను 1/2 ఇంచ్ బేసే తీసుకుంటున్నానండి। చూడండి ఇలా మనం బేస్ని అయితే అంటించేసుకోవాలి। సెంటర్లో చూసి మనము అంటించేసుకోవాలి। ఇలా ఒక 15 మినిట్స్ అయితే దీన్ని కంప్లీట్గా ఆరనివ్వాలన్నమాట। ఇది మనకి కొంచెం అయితే ఆరిందండి। ఇప్పుడు వచ్చేసి బేస్ అయితే ఆరిందనమాట। రింగ్కి జాయిన్ చేసుకున్నాం కదా, ఇప్పుడైతే ఇది కొంచెం ఆరిపోయింది। ఇప్పుడు మనము కాసులను అయితే కట్ చేసుకోవాలి। మనకి ఈ లింక్స్ని అయితే కట్ చేసుకోవాలండి। ఫోర్ కాసులు అయితే తీసుకుంటున్నాను నేను। లక్ష్మీ కాసులు వచ్చేసి చూడండి ఇలా కట్ చేసుకోవాలి। ఇవి మనకి తగలకుండా నీట్గా కట్ చేసుకోవాలన్నమాట। ఈ ఎడ్జెస్ అనేవి మనము నీట్గా కట్ చేసుకోవాలి। ఇది కంప్లీట్గా అయితే ఆరిపోయిందండి। ఇవి నీట్గా మనం ఇలా కట్ చేసుకోవాలి। తర్వాత మనకి వచ్చేసి పింక్ కలర్ స్క్వేర్ అయితే తీసుకోవాలి। పింక్ కలర్ స్క్వేర్ అండి। చూడండి పింక్ స్క్వేర్ ఒక 4 కుందన్స్ అయితే తీసుకుంటున్నాను నేను। గ్లాసీ అయితే తీసుకుంటున్నానండి। అలాగే మనము ఒక జర్కన్ తీసుకోవాలి। జర్కన్ అంటే ఇలా ఉంటుంది। జర్కన్ లేకపోతే మనము 3 mm రౌండ్ కూడా తీసుకోవచ్చు అనమాట। గ్లాసీలో ఏది తీసుకున్నా పర్వాలేదు, నేనైతే జర్కన్ తీసుకుంటున్నాను। ఇప్పుడు వచ్చేసి మనకి దీని మీద B6000 గ్లూ అయితే అంటించేసుకోవాలి। మరి కాస్త ఎక్కువగానే పెట్టుకోండి, అవి మనకి గట్టిగా స్టిక్ అయిపోవాలన్నమాట। చూడండి నేను వచ్చేసి కాసులు ఇలా పెట్టేసుకుంటున్నాను। లోటస్ ఏమో కిందికి ఉండేటట్లు, అమ్మవారి కిరీటం ఏమో పైకి ఉండేటట్లు పెట్టేసుకుంటున్నాను। కొంచెం ఒకదాని మీదకి ఒకటి పెట్టడం వల్ల మనకి ప్లేస్ అనేది మనకి దగ్గరికి అనేది ఉంటుందన్నమాట। మరీ వెడల్పుగా ఉండకుండా కొంచెం దగ్గరగానే ఉంటుంది। కానీ రింగ్ మాత్రం చాలా బాగుంటుందండి। మీకు కావాలి అంటే ఇక్కడ కొంచెం గ్లూ కూడా పెట్టుకోవచ్చు కాస్కి, ఇంకా మనకి చాలా గట్టిగా ఉంటుంది, స్టిక్ అయిపోతుంది అన్నమాట। చూడండి ఇలానైతే అంటించుకోవాలి। తర్వాత మనకి రెండేమో కిందికి ఉంటాయి, 2 పైకి ఉంటాయి అన్నమాట కాసులు। అలా మనం ఇక్కడ రౌండ్గానైతే మనము స్క్వేర్ అయితే పెట్టేసుకుందామండి। మీరు రౌండ్గా స్క్వేర్ పెట్టుకోండి, లేదు అంటే మనకి ఐ షేప్ ఉంటుంది కదా, అవి పెట్టుకున్నా కూడా బాగానే ఉంటుంది। ఇలాంటివి పెట్టుకున్నా కూడా బాగుంటుంది। నేను ఫ్లవర్ ప్యాటర్న్ లాగా కావాలి అంటే ఈ ఐ షేప్ అయితే పెట్టుకోవాలండి। ఇప్పుడైతే ఈ ఐ షేపే పెడతాను చూడండి। మనకి మధ్యలో మనకి ఫ్లవర్ ప్యాటర్న్ లాగా ఉండాలి అంటే ఐ షేప్ పెట్టుకుంటే చాలా చిన్నవి అనమాట। చిన్నవి పింక్ ఐ షేప్ కుందన్స్ అనమాట। మీరు ఐ షేప్ కుందన్స్ పెట్టుకోండి, లేదు అంటే స్క్వేర్ పెట్టుకోండి, ఎయ్యి పెట్టుకున్నా బాగానే ఉంటుందండి। నేను ఫస్ట్ స్క్వేరే పెడదాం అనుకున్నా, తర్వాత మనకి మధ్యలో ఫ్లవర్ ప్యాటర్న్ లాగా ఉంటుంది అని చెప్పేసి మళ్ళీ నేను ఐ షేప్ అయితే నేను ఫ్లవర్ లాగా పెట్టేసుకుంటున్నాను। మనము ఇలా పెట్టుకున్నప్పుడు మనము వచ్చేసి బేస్ ఉన్న మనం క్లిప్ స్టోన్ కూడా చిన్నది పెట్టుకోవచ్చండి, అది పెట్టుకున్నా కూడా బాగుంటుంది। ఇలా మనకి గ్యాప్లో మనకి కూర్చుంటుంది అన్నమాట।
చూడండి ఇలా మనము ఫ్లవర్ లాగా అయితే మనం సెట్ చేసుకోవాలి. తర్వాత మళ్ళీ పైన అండి ఇంకొక 4 ఐ షేప్ అయితే మనము 4 కుందన్స్ పెట్టేసుకోవాలి. ఎందుకు అంటే లోటస్లో అమ్మవారు కూర్చున్నట్లయితే ఉంటుందండి. చాలా అంటే చాలా బాగుంటుంది ఈ డిజైన్. చూడండి మనకి చిన్న చిన్న లోటస్ లాగా వస్తాయన్నమాట. చిన్న చిన్న 4 లోటస్ లాగా ఉంటాయి. మీరు గమనిస్తే చూడండి మనకి 4 కాసులలో 4 కాసులకి 4 ఫ్లవర్స్ అయితే వస్తాయన్నమాట. అమ్మవారు వచ్చేసి లోటస్లో కూర్చున్నట్లు మనకి ఉంటుందండి డిజైన్. చూడండి రింగ్ మీదనే నేను 4 లోటస్ వచ్చేలాగా నేను పెట్టేసుకున్నాను. అలాగే మనము మధ్యలో వచ్చేసి ఇలా గ్రీన్ కలర్ ఒక క్లిప్ స్టోన్ అయితే పెట్టుకోండి. లేదు అంటే ఇలా మల్టీ కలర్ పెట్టుకున్నా కూడా మనకి చాలా బాగుంటుంది. మనకి వచ్చేసరి రెయిన్బో కలర్ క్లిప్ స్టోన్ అండి, పెద్దది పెట్టుకోవాలి. లేదు అంటే చిన్నది అంటే జర్కన్ పెట్టేసుకోవచ్చు. ఏదున్నా పర్వాలేదండి. నేనైతే గ్రీన్ పెట్టుకుంటున్నాను. చూడండి నేను మధ్యలోనైతే గ్రీన్ కలర్ పెట్టేసుకుంటున్నాను. మీరు పింక్ పెట్టినా బాగుంటుంది, లేదా రెయిన్బో కలర్ పెట్టినా కూడా బాగానే ఉంటుంది. చూడండి మనకి 4 లోటస్లు మనకి మధ్యలో వచ్చేసి గ్రీన్ కలర్ స్టోన్ అయితే పెట్టాను. చాలా అంటే చాలా బాగుందండి. 4 కాసులు అనమాట. 4 కాసులు మనకి వచ్చేసి 4 లోటస్ అనమాట. మనకి మధ్యలో నేను క్లిప్ స్టోన్ అయితే పెట్టాను. మీకు అది లేకపోతే ఇలా జర్కన్స్ అయినా పెట్టుకోవచ్చండి. ఇది పెట్టుకున్నా కూడా బాగుంటుంది. చూడండి ఇంతేనండి. మీకు ఒకసారి లైట్ వేసి అయితే చూపిస్తాను. ఇలా ఉంటుందన్నమాట. షైనింగ్ అయితే చాలా బాగుంటుంది. మనము గ్లాసీ కుందన్స్ తీసుకున్నాము. మనకి వచ్చేసి 6K ఐ షేప్ కుందన్స్ అండి. ఇవి వచ్చేసి గ్లాసీ అనమాట. మధ్యలో వచ్చేసి మనకి క్లిప్ స్టోన్ అయితే తీసుకున్నాను. 4 కాసులు తీసుకున్నాను. అండ్ మనకి హాఫ్ ఇంచు మనకి హాఫ్ ఇంచేనండి. మనకి చిన్నదనమాట. మనకి వచ్చేసి MDF బేస్ రింగ్ ఒకటి తీసుకున్నాను. చూడండి పెట్టుకొని చూపిస్తాను. మనకి ఇది కాస్త ఆరిపోయిందనమాట. ఏదైనా కానీ మనకి ఒక 15 నిమిషాలు అయితే గ్లూ ఆరనివ్వాలండి ఎప్పుడైనా. ఇలా ఉంటుందన్నమాట. చాలా బాగుంటుందండి. మనకి కాసులు అనేవి 4 కాసులు తీసుకున్నాం కదా. ఇలానే మనము స్టడ్స్ లాగా కూడా తయారు చేసుకోవచ్చు అనమాట. స్టడ్స్ లాగా కూడా మనము తయారు చేసుకోవచ్చు. చూసారు కదండి ఇలా ఉంటుందన్నమాట. మనము ఇంకొక వీడియోలోనైతే ఇవి స్టడ్స్ కూడా ఎలా తయారు చేసుకోవాలో నేను ఒక వీడియోలోనైతే చేసి చూపిస్తానండి. 2 ఒక వీడియోలోనైతే మీకు లెంత్ ఎక్కువైపోతుంది. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఎలా ఉంది అనేది అయితే కామెంట్ చేయండి. నా వీడియోస్ అయితే చాలామంది బాగా చూస్తున్నారండి. అలాగే కామెంట్స్ కూడా చేస్తున్నారు. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నేనైతే చాలా కృతజ్ఞతలు అయితే తెలుపుకుంటున్నానండి. ఎందుకంటే నేను చేసే ప్రతి ఒక్క వీడియో కూడా చూసిన వాళ్ళైతే నాకు తప్పనిసరిగా కామెంట్ అయితే చేస్తున్నారు. అందుకనే నేను మరొకసారి పేరు పేరున నేనైతే కృతజ్ఞతలు అయితే తెలియజేసుకుంటున్నానండి. అలానే మీకు ఏమైనా కావాలి, చెయ్యాలి, నేను చూపించాలి, మీకు ఏమైనా నచ్చి అవి కావాలి అనిపించినప్పుడు నాకైతే మీరు కామెంట్ చేయండి. మీరు కామెంట్ చేసి మీరు ఇది చెయ్యండి, అది చెయ్యండి అని మీరు నాకు కామెంట్ చేయండి. చేస్తే నేను మీకు నచ్చినవి కూడా నేను చేసి చూపిస్తానండి. ప్రతిదీ కూడా నేను ఏదైనా కానీ నాకు తెలిసినంత వరకు నేను మీకు చేసి చూపించడమే కాదండి, దాని గురించి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను.